కొత్తగా పార్టీలు చేయలేదు కదా, వైఎస్ఆర్ పార్టీలో కొత్తగా చేరించారు. మేము చూస్తామన్న రాయచుట్టి జగన్ పబ్లిక్లో అసలు లేడీస్లో అయితే సన్న బిడ్డలు ఎత్తుకొని పరిగెత్తుకుంటూ వచ్చి జగన్ చూడాలని అప్యాయతో అసలు సంఖ్యలో బిడ్డలు చిన్న చిన్న బిడ్డలు పెట్టుకున్న వాళ్ళు కూడా పరిగెత్తుకుంటా బజార్ నమ్మడి వచ్చేసినారు. ఎక్కడ చూసినా ఈరోజు మేము కాన్ఫరెన్స్లో తిరుగుతా అన్నాం కదా, వన్ సైడ్ అయిపోయింది ఎలక్షన్. ఇది ఎలక్షన్ అనే అనిపించడంలే, అంతా ఒకే దారిలో నడుస్తూ పోతాను. గ్రామాలు అంతా ఒకటే దారిలో. ఇప్పుడు రామాపురంలో అస్నాపురం అయితేనేమి, గోల్ చెరువు అయితేనేమి, రాజపల్లి అయితేనేమి, మేము తిరిగిన ఊర్లన్నీ వన్ సైడ్. వేరే అసలు పార్టీ అనేది ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుందని మాకు అనిపించడంలే. వన్ సైడ్ అందరం ఒకే దారిని పోదామనే ఫీలింగ్ ఉంది జనంలో. జగన్ మీద అంత మంచి అభిప్రాయం పబ్లిక్లో. గత కొన్ని రోజులుగా మేమంతా కూడా ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాం. వివిధ పంచాయతీల్లో తిరుగుతూ ఉన్నాం. అన్ని చోట్ల అన్ని పల్లెల్లో ఒకే రకమైనటువంటి స్పందన ఉంది, ఒకే రకమైనటువంటి మాట ఉంది. అదేంటంటే ఆ మహానేత హయాంలో మా అందరికీ పక్కా ఇల్లు మంజూరయ్యాయి, మా వీధుల్లో రోడ్లు వచ్చాయి. రోడ్ల మడుగు వెలిగల్లు ద్వారా ఎన్నో మండలాలకు, సుమారుగా 3 మండలాలకు, రాయచోటి నియోజకవర్గంలో 3 మండలాలకు సాగునీరే కాకుండా తాగునీరు, ముఖ్యంగా రాయచోటి పట్టణానికి ఎన్నో సంవత్సరాలుగా రాయచోటి పట్టణం తాగునీటి సమస్యతో, తీవ్ర సమస్యతో ఇబ్బంది పడుతూ ఉండేది. అటువంటి పరిస్థితుల్లో ఆ మహానేత సుమారుగా 100 కోట్లు ఖర్చు పెట్టి రాయచోటి పట్టణంలో తాగునీటి సమస్య పూర్తిగా తీర్చే ప్రయత్నం చేశారు, తీర్చారు సుమారుగా. కాబట్టి ఎన్నటికీ ఆ మహానేత చేసిన సేవలు మేము మర్చిపోము. ఇంకా మిగిలిన ఈ కొన్ని సమస్యలు ఇప్పుడున్న మొన్నటి వరకు ఉన్న రోసయ్య గారు కానీ, ఆ తర్వాత ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో కానీ మాకు అసలు ఏమాత్రం మా సమస్యలు తీరట్లేదు.